5 years హార్ట్ఫుల్గా సీరియస్లీ హార్ట్ఫుల్గానే కవిత విషయంలో కొంచెం పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిబిఐ ఈడీఓలు అరెస్ట్ చేసిన దానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అన్నదానిలో అరెస్ట్ అయిన తర్వాత నాకు తెలిసి అందరికీ బెయిల్ రావటం పెరోల్ రావటం ఏదో ఒకటి జరిగింది. ఈమె ఇప్పుడు మార్చి 15 అరెస్ట్ అయితే ఈరోజు జూన్ 3 ఇప్పటికి బెయిల్ రాకపోగా అగైన్ జూలై 3కి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏది జ్యుడిషియల్ కస్టడీని. ఏంటి బాబు ఇంత ఇదిగా అంటే ఎప్పుడు కూడా ఏం చేశారు 14 రోజులు 15 రోజులు 14 రోజులు ఇలా ఇచ్చున్నారా? ఇప్పుడు ఏకంగా నెల రోజులు జూన్ 3 జూలై 3కి అన్నారు. అప్పటి వరకు ఇంకా జైల్లో ఉండాల్సిందే. ఈలోపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది, మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసుకి ఏంటి ఇక్కడ మెయిన్ ఈమె సైడ్ నుంచి చెప్తుంది 100 కోట్లు. అందులో గోవాకి హవాలా ద్వారా తరలించారని, ఢిల్లీకి వచ్చేసి వీళ్ళ మనుషుల ద్వారా తరలించారని, ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీలో వచ్చేసి వీళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా పాలసీలో మార్పులు చేర్పులు చేశారని, భారీ మొత్తంలో వీరికి డబ్బు చేకూరే విధంగా అక్కడ వచ్చేసి లైసెన్స్ ఫీజులు కానీ, అక్కడ వచ్చేసి ఇంపోర్ట్ డ్యూటీ కానీ, ఇక రకరకాలుగా మార్పులు చేర్పులు చాలా చేస్తున్నారని, ఈ సౌత్ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ అక్కడ లైసెన్సులు పొంది వేరే వాళ్ళ చేత షాపులు నడిపిస్తున్నారని, అండ్ లిక్కర్ కూడా 24 hours అమ్ముకునేలాగా ఇలా రకరకాలుగా అన్నీ కూడా గత పాలసీకి భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని వచ్చేసి అక్కడ ఎవరైతే చీఫ్ సెక్రటరీకి వచ్చారో ఆయన గమనించి లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పడం, దట్ మీన్స్ ఇక్కడ మన గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనకి చెప్పడం, ఆయన వచ్చేసి ఏదో తేడాగా ఉంది చూడండి అని చెప్పి సిబిఐకి రిఫర్ చేయడం, సిబిఐలు చూసారే బాబు ఇందులో డబ్బులు తేడా ఉందని చెప్పి ఈడీ చెప్పడం, వీళ్ళు మొత్తం లెక్కలు తెస్తా పోతా ఉంటే ఆ మనీష్ సిసోడియా తర్వాత అరవింద్ కేజ్రీవాల్ టీంలో కొంతమంది, సౌత్ గ్రూప్ ఎవరు అంటే ఈమె కవిత, తర్వాత మాగుంట రాఘవరెడ్డి, ఏడు వచ్చే శరత్చంద్రారెడ్డి, వీళ్ళు ఉండటం, ఇందులో అప్రూవల్గా మారిన వాళ్ళు కొంతమంది. ఫైనల్ ఈమె నాకు వచ్చేసి ఏమంటుంది, నేను అప్రూవల్గా మారేది లేదు, అసలు నేను ఏ తప్పు చేయలేదు, నాకేం తెలియదు, నన్ను కావాలని నిరికించారు, జై తెలంగాణ జై కేసీఆర్ అన్నారు. ఇప్పుడు వచ్చే జై కేసీఆర్ అసలు అననే అనట్ల, జై తెలంగాణ జై భరత్ అని అంటున్నారు. సో స్టార్టింగ్ నేను పాపను వాడు ఎందుకు యూజ్ చేశారంటే తప్పు చేసింది నేను కాదనట్లా, అసలు ఇంకా ప్రూవ్ కాల. నేను పాపను వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే ఒక మహిళే చేసిన తప్పు ఎటువంటిది, సాక్ష్యాలు ఆల్రెడీ ఉన్నాయి, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు, దెన్ జడ్జిని డెసిషన్ తీసుకోవాలి కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది, సిబిఐ వాళ్ళు ఒకసారి ఛార్జ్ షీటు, ఈడీ వాళ్ళు ఒకసారి ఛార్జ్ షీటు, వీటికి మరలు ఏమవుతున్నాయి ఎడిషనల్గా ఇంకొక సబ్ ఛార్జ్ షీట్ మరలు ఇంకొన్ని దాఖలు చేస్తా ఉన్నారు. ఇటువంటి మూట్లు ఏం చెప్తున్నారు, నువ్వు బయటకు వెళ్తే తేడా కొట్టిద్దే బాబు వద్దే బాబు అని అంటా ఉన్నారు. దాంతో ఇక జడ్జిలు కూడా ఈడీ సిబిఐ చెప్పినట్టుగా వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ప్రూఫ్లు చేస్తే వాళ్ళు కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తాం. అగైన్ 21 రోజుల పాటు బయట ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి ఈరోజు తిహార్ జైలు లొంగిపోయాడు, అతను జైలుకి వచ్చేసాడు. ఇప్పటికైనా ఈ కేసు ఫాస్ట్ అప్ చేసి కోడికత్తి సీని విషయంలో కానీ అతను తప్పు చేస్తే శిక్ష పడేది 2 సంవత్సరాలు, ఏదో తప్పు ప్రూవ్ అయితే. ఆ తప్పు ప్రూవ్ అవ్వకుండా అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచింది ఏకంగా 5 సంవత్సరాలు. అలా కవిత విషయంలో తప్పు ప్రూవ్ అయితే పెనాల్టీనా, జరిమానానా, లేదన్నప్పుడు జైలు శిక్షణ, లేదా అన్ని కలగలిపిన అన్నప్పుడు అవి ఎంత ఏంటో చూస్తే ఇప్పుడున్న సమయం కనుక చూస్తా పోతా ఉంటే ఇదే పొడిగించుకుంటా పోతా ఉంటే ఏంటి అన్నట్టుగా పాపం చాలా మంది ఇది అవుతున్నారు. నేను మరలా చెప్తాను, నేను తప్పును ఎంకరేజ్ చేయడం వల్ల మళ్ళీ కింద కామెంట్లు పెట్టకండి, ఓకే ప్లీజ్. నేను తప్పును ఎంకరేజ్ చేయటం, నేనేమంటానంటే అందరి కేసుల్లాగే ఇక్కడ కూడా కేసుని ఫాస్ట్ అప్ చేస్తూనో, లేదంటే ఆ కేసు వచ్చిన ఛార్జ్ షీట్ని బట్టో లేదంటే సాక్ష్యాలను బట్టో డెసిషన్ తీసుకోకుండా ఎందుకు ఇంకా కస్టడీ ఎక్స్టెండ్ రిమాండ్ ఏంటిది అంటున్నా. అంతే, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు వాళ్ళు, మళ్ళీ ఎడిషనల్ ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, సబ్ ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. అన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయా? ఈమె వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈమె సైడ్ చెప్పాల్సి మాత్రం చెప్తుందా? ఫైనల్లీ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈమె అసలు ఏ మాత్రం కూడా సహకరించడం నాకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సహకరించకపోగా జరిగింది ఒప్పుకోకపోగా కాదు కూడదని అంటుంది. దాంతో సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇంకో బయటగా పంపదని గట్టిగా చెప్పడం, జడ్జిలు కూడా వాళ్ళు సబ్మిట్ ప్రూఫ్లు చూసేసి కరెక్ట్ లేదని చెప్పేసి అనుకోవడం, ఆమె లోపల ఉంచుతూ ఉన్నారు. మేబీ చేతులు ఆమె తప్పు చేస్తున్నావు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పింది నేను అప్రూవర్గా మారను, నేను ఏ తప్పు చేయాల, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటుంది. ఇక్కడేమో రేవ్ పార్టీ విషయంలో హేమ, అక్కడ ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలోనేమో కవిత, ఇద్దరు ఒకలాగా అనిపిస్తుంది నాకైతే.